వెల్కమ్ టు వార్త. నేను దేవా. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేసీఆర్ని అయితే కనుక అటువైపు సిట్ అధికారులు దాదాపు 4.5 గంటల పాటు విచారించారు. ఈ నేపథ్యంలో అటువైపు కేటీఆర్ అయితే కనుక ఒకప్పటి ఉద్యమ కాలం నాటి రోజులు గుర్తొచ్చాయని అయితే మాత్రం చెప్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ఉన్నారు. చెప్పండి సార్, కేసీఆర్ విచారణ చేస్తున్న సమయంలో అటువైపు తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఉద్యమ కాలం నాటి రోజులు గుర్తొచ్చాయంటున్నాడు కేటీఆర్. ఉద్యమం ఇప్పుడు గుర్తొచ్చింది. నువ్వు పార్టీ మేర్చినప్పుడు ఎందుకు గుర్తురాలి? అది సెంటిమెంటు. ఏది మా కాళ్ళ మీద మా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద తెచ్చుకున్నటువంటి పార్టీకి ఓటేస్తే వాళ్ళు మర్చిపోయి టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పేరు ఎందుకు పెట్టవలసి వచ్చింది? కక్ష అంటున్నారు. మరి ఆనాడు రేవంత్ రెడ్డి మీద కూడా మీరు కక్ష పెట్టి జైల్లో పెట్టినా లేదా? కనుక ఇవాళ కక్ష కాదు, లా విల్ టేక్ దేర్ ఓన్. మీరు నిజంగానే అందులో ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, ప్రైవేట్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిరు, రాజకీయ నాయకులు చేసి వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అవి చూపిస్తున్నారు. మీరు గతంలో ఏమన్నారు? కార్ రేసులో లొట్టపీస్ కేసు అన్నారు. ఇప్పుడు ఏమంటారు? కక్ష, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం అంటారు. ఇవన్నీ వద్దురా బాబు. ఇప్పటికన్నా మీకు ప్రజలు ఎందుకు తిరస్కరించారు? దాని మీద ఏదో మతనం పెట్టుకోండి. ఏడ తప్పులు చేసినారు? ఇక్కడ ఉన్న రైతులకు మీరు 5 రూపాయలు ఇయర్ తీసుకుపోయి పంజాబ్లో అదేవిధంగా బీహార్లో మీరు పంచి వచ్చినా లేదా? అప్నీ బార్ కిసాన్కి సర్కార్ అని మహారాష్ట్రలో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా లేదా? మొదలు మీరు అవన్నీ చేసేది చెప్పండి. ఇది కక్ష సాధింపు కాదు, ఏం కాదు. వాళ్ళకి ఏదైతే సీట్ ఆర్గనైజేషన్ ఉన్నది వాళ్ళు ఎంక్వైరీ చేసిర్రు, ఇది నిజమా కాదా? వాళ్ళకి అన్ని ఆరోపణలు వచ్చినాయి, ప్రైవేటులో వచ్చినాయి, రాజకీయ నాయకులది కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పని బోఫర్స్ కేసులో కూడా ఆ రోజులలో పార్లమెంట్లో నిలదీసిండ్రు. ఏది మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని. అయినా ఆయన 13 ఏళ్ళ తర్వాత బోఫర్స్ గన్లే చాలా పనికొచ్చిన యుద్ధంలో అన్నారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి తప్పు చేయలేదు. అలాంటి ప్రూవ్ చేసుకోమని కేసీఆర్ గారిని. అంతేగాని ఇది కక్ష లేకుంటే ఇది ఆత్మగౌరవం. ఇప్పుడు ఆత్మగౌరవం గురించి చచ్చిపోయినప్పుడు త్యాగాలు చేసిన ఆత్మగౌరవాన్ని పార్టీ ఎందుకు మార్చిందని నేను అడుగుతున్నా. ఇప్పటికన్నా మించిపోయింది లేదు. మీరు దయచేసి మీరు ఎందుకు ఓడిపోయినారో 3 ఏళ్ళు మీకు టైం ఉన్నది. మేధోమథనం పెట్టుకొని ఏడేడో తప్పులు జరిగినా సరిదిద్దుకొని తప్పితే రోజు పొద్దున్న లేస్తే కాంగ్రెస్ తిట్టడం లేకుంటే పిసిసి ప్రెసిడెంట్ తిట్టడం ఇది బంద్ చేయండి. ఇది దీంతో లాభం కాదు, లాభం కంటే మీకు నష్టం. మీరేమంటారు? ఆఖరికి వీళ్ళు ఏది ఓడిపోయిన అనే దాని మీద ఫ్రస్ట్రేషన్లో మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు అనేది ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఇప్పటికన్నా మీరు పోయి ఊర్లలోకి పోయి కూర్చొని మొదలు మేధోమథనం పెట్టి ఏడేళ్ళ తప్పులు చేసినా సరిదిద్దుకొని ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమవుతుందో దాంట్లో నిజ రూపం బయటకు వస్తుంది. ఆ తర్వాత నన్న కమస్కం మీరు ఆలోచన చేసి ప్రజలలో పోండి. ఎందుకు ఓడిపోయినామో దానికి ఆలోచన చేయండి. కానీ ఇప్పుడు మరి ఆనాడు రేవంత్ రెడ్డిని కానీ అదేవిధంగా నేను అంబేద్కర్ స్టాచ్యూ పెడితే దాన్ని కూలగొట్టినా తెచ్చినాక కూడా ఇంకా జైల్లోనే ఏది పోలీస్ స్టేషన్లో 5 ఏళ్ళు పెట్టిన ఘనత మీది కాకపోతే అది కక్ష కాదా? ఇది కక్ష అంటే ఎట్లా అంటారు? లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అని చెప్తున్నా. అంతే. అంటే మున్సిపల్ ఎన్నికల్లో కూడా భారీగా సీట్లు గెలుస్తామని చెప్తున్నారు. మంచిదేనండి. చూడండి, మేము అన్ని తప్పులు చేసినాము అని ఇవాళ వాళ్ళు మమ్మల్ని అందరూ ఓడిపోతున్నాము, మేము గెలుస్తున్నామని. ఎందుకంటే ప్రజలకు హైప్ క్రియేట్ చేయడానికి చెప్తున్నారు తప్పితే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. వాళ్ళు ఏదన్నా మాట్లాడినా నేను ప్రతి జవాబు చెప్పా. కానీ మీ పార్టీని బాగు చేసుకోవు. మీ పార్టీకి ఇచ్చినటువంటి గతంలో ఏ పొరపాటు జరిగినా అవి సరిదిద్దుకోమని యాజ్ ఎ సీనియర్ నాయకుడిగా కోరుతున్నా. సర్పంచ్ ఎన్నికల్లోనే కాంగ్రెస్పై వ్యతిరేకత బయటపడింది కదా, ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అలాగే బయటపడుతుంది. తులం బంగారం ఇవ్వలేదు కదా మహిళలకు. చూడండి, వాళ్ళు మేము గెలిచిన దాంట్లో సగం గెలిచిండ్రు. మాది 60% పైన గెలిచినాం. ఇక మేమే గెలిచినామని చెప్పుకుంటే నేనేం ఓడిపోయినోడు నేను కూడా గెలిచినాను అంటే ఇక దానికి మేము ఏమనలేము. ఎందుకంటే వాళ్ళు 50% తోటే తక్కువ ఓట్లతోటే సరిదిద్దుకుంటున్నారు. కానీ ఇప్పుడు మేము ఈ ఎలక్షన్లో మాకు మెజార్టీ వస్తుందని చెప్పడం ప్రజలను హైప్ క్రియేట్ చేస్తున్నారు తప్పితే ప్రజలు తప్పనిసరిగా మేము ఇచ్చిన హామీలే కాకుండా నంబర్ 1 సిటీ కానీ అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ కానీ అన్ని అభివృద్ధి ఇప్పుడు ఏది ఇతర దేశాలలో పోయి ఈయన పెట్టుబడులు చేస్తున్నాడు. ఆఖరుకు ఆయన ఈ ప్రాంతాన్ని నంబర్ 1 సిటీ చేయాలనేది ఆయన ఉద్దేశం. కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ఈనాడు నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఇప్పటికే 60,000 ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి, కొన్ని వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు అందరికీ వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్కు ప్రజలు
తప్పనిసరి చేస్తే చిన్న చిన్న ఏమన్నా దానికి ముఖ్యమంత్రి గారు కూర్చొని సెటిల్ చేసుకోండి అని చెప్పారు. రిబల్ నిలబడకుంటే మాకు ఎక్కువ మనం అందరం గెలుస్తాం, రిబల్ను తక్కువ చేయమని చెప్పాడు. కాబట్టి ఆ పని మంత్రులు శాసనసభలు చూసుకుంటారు అనేది నా ఉద్దేశం. 60 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు సీఎం రేవంత్ రెడ్డి, కానీ బడ్జెట్లో మాత్రం కేంద్ర బడ్జెట్లో గుండు సున్నాయి అని చెప్తున్నాడు. చూడండి మరి ఇక గుండు సున్నా అని చెప్తే మరి మీరేం చేస్తున్నారు బాబు? మీరు తెలంగాణ వాళ్ళు కదా, ఆంధ్రలో మీరేం చేస్తున్నారు? మీ ఎంపీలు ఏం చేస్తున్నారు? మీరు ఎంపీలు ఇంతమంది ఉన్నారు, మీకు గుండుతో అంటే మీకు ఈ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగొద్దు అనేది మీ ఉద్దేశం. గుండు సున్న వచ్చింది, గుండు సున్న ఎగురురా భయ్, ప్రజలు మీకు కూడా బుద్ధి చెప్తారు. అడుగరా ఏమక్క నువ్వు కూడా ఎంపీ కదా, నువ్వేం చెప్పలేదు మీ నరేంద్ర మోడీకి, అమిత్ షా కానీ అడుగుతారా లేదా? నిర్మలా సీతారామన్ కూడా అడగాలి. వాళ్ళు ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేసి మా రాష్ట్రంలో ఏదేది అవసరం చెప్తే ఏది అంటే వాళ్ళకు ఒకటే అపోజిషన్ పార్టీని ఖతం చేయాలి, బడ్జెట్ ఇవ్వద్దు, నెక్స్ట్ టైం మనం కావాలి. అందుకుంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు. మా దగ్గర వికాస్ లేకుండా చేస్తున్నందుకు రమై సబ్కా సాత్ సబ్కా వికాస్ అందరు బరాబరే కదా. అపోజిషన్ అడగదొక్కుతారు, మీరు సబ్కా సాత్ స్లోగన్ బాగుంది కానీ ఇంప్లిమెంటేషన్లో గుండి సున్న ఉన్నది అనేది చెప్తారు. అంటే తప్పు చేయలేదు కాబట్టి విచారణకు హాజరయ్యాం, తప్పు చేస్తే అరెస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. చూడండి, ఒకసారి ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు తప్పు చేసినరా లేదా అనేది వాళ్ళు చెప్పినాక నేను చెప్తా. వాళ్ళు ఊరికైనా ఇది కావాలని తప్పు చేయలేదు అని అంటే నిరూపించుకోమంటున్నా. బోఫర్స్ కేసులో రాహుల్ గాంధీ గారు చనిపోయినాక కూడా నిరూపించుకున్నా లేదా అట్లా నిరూపించుకోమని నేను కేసీఆర్ను కోరుతున్నా. థ్యాంక్ యూ. చూశారు కదా, తప్పు చేస్తే తన తప్పును అంటే నిజాయితీని మాత్రం నిరూపించుకోవాలని అయితే మాత్రం కేసీఆర్కు మాజీ ఎంపీ ఈ హనుమంతరావు సూచిస్తున్నారు. కానీ కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.